తిరుపతి జిల్లా గూడూరు మండలం మంగళపూర్లో టీడీపీ నేతల అక్రమ కేసులకు బలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సతీష్ యాదవ్ను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వైఎస్ జగన్ 2.0ను త్వరలోనే చూస్తారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ 2.0 అన్నప్పటి నుంచి చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరైతే నరేందర్ రెడ్డి అనుచరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సతీష్ యాదవ్ అనేటువంటి యువకుడు, ఆ పిల్లవాడు ఈరోజు ఉంటే ఎవరో ఫ్లెక్సీ చించేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా అనేక సందర్భాల్లో కోర్టులో, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతున్నా మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకురాకూడదు, తీసుకురావడం అక్రమ నిర్బంధం అని చెప్పి పదే పదే చెబుతున్నా వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు ఆ సతీష్ యాదవ్ అనేటువంటి పిల్లవాడిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి తీసుకువెళ్ళి దారుణంగా హింసించడం జరిగింది.